నమస్తే వెల్కమ్ టు డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ వేసవి ప్రణాళికపై వివిధ శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష పాఠశాలల్లో వాటర్ బిల్ విధానం అమలు చేయాలని అధికారులకు ఆదేశం మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఎంఓయూపై సంతకాలు చేసిన జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు ప్రస్తుత ట్రెండ్కు అనుగుణంగా పాఠ్యాంశాలు ఏ రంగంలో ఉత్తమ పద్ధతులపై శిక్షణ ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లుగా సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పాఠశాలల ప్రారంభం నాటికి పోస్టింగ్లు ఇవ్వాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ గత 5 ఏళ్లలో ఒక వ్యక్తి రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. వైసీపీ ప్రభుత్వ పాలనను ప్రజలు ఆమోదించలేదు. గత పాలనతో విసిగి మాకు విస్తృత మద్దతు ఇచ్చారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించే ప్రక్రియ చేపట్టాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన ప్రజలకు అందివ్వాలి అని ఆయన తెలిపారు. వచ్చిన మొదటి సంతకం 16,347 ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఇస్తా ఉన్నాం. మెగా డిఎస్సి పెడతా ఉన్నాం. ఈ ఫస్ట్ వీక్ లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఏబిసిడి కేటగరైజేషన్ కూడా హామీ ఇచ్చాం, ఎన్నికల్లో చెప్పాం. అది కూడా రిపోర్ట్ వచ్చింది, కేంద్రానికి పంపించాం. ఎస్సీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం. ఆ రిపోర్ట్ వస్తానే అది కూడా యాక్ట్ చేసి ముందుకెళ్తాం. ఇక్కడ మీరు చేయాల్సిన పని ఈ ఉద్యోగాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత డిఎస్సి మెగా డిఎస్సి పర్ఫెక్ట్ గా కండక్ట్ చేయాలి. ఎక్కడ కూడా ఇప్పుడు కూడా నాకు బాగా జ్ఞాపకం, తెలుగుదేశం పార్టీ దగ్గర 1,50,000 ఒకేసారి ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాల్లో మెజారిటీ తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు ఇచ్చాం. చాలా ట్రాన్స్పరెంట్ గా ఇచ్చాం. 80% ఇచ్చాం. ప్రజలు కూడా అది ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. మీ వల్ల మాకు ఉద్యోగం వచ్చింది. ఎక్కడ ఒక్క రూపాయి గాని ఒక చిన్న అవకతవక లేకుండా చేశారని చెప్పి ఇప్పుడు కూడా రిమైండ్ చేసే పరిస్థితి వచ్చారు. ఇక్కడ జీరో టాలరెన్స్. ఐఎమ్ టెలింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి జూన్ స్కూల్స్ ఓపెన్ చేసే రోజుకి రీఓపెన్ చేసే రోజున వీళ్ళందరూ పొజిషన్ కావాలి, ట్రైనింగ్ అయిపోవాలి, పొజిషన్ కావాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి ఎద్దడి కనిపించకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. ఉష్ణోగ్రతల తీవ్రతలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు ఫోన్ల ద్వారా వారికి చేరవేయాలని సూచించారు. ముందస్తు జాగ్రత్తలతో వడదెబ్బ మరణాలు నివారించాలని స్పష్టం చేశారు. తీవ్ర వడగాల్పులు వీచే ప్రాంతాల్లో మజ్జిగ కేంద్రాలు, చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో వేసవి ప్రణాళికపై విపత్తు నిర్వహణ, పంచాయతీరాజ్, మున్సిపల్, వైద్య ఆరోగ్య శాఖలపై సీఎం సమీక్ష నిర్వహించారు. పశువుల కోసం గ్రామాల్లో 35 కోట్లతో 12,138 నీటి తొట్ల నిర్మాణం చేయాలని సూచించారు. పాఠశాలలో వాటర్ బిల్ విధానం అమలు చేయాలని అన్నారు. త్రాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించారు. అడవుల్లో అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి, డ్రోన్లతో పర్యవేక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనూ త్రాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని త్రాగునీటి సమస్య కనిపించకుండా చూడాలని, అందుకు అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో అమరావతిలో ప్రతిష్టాత్మకంగా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఏర్పాటుకు జార్జియా నేషనల్ యూనివర్సిటీ జేఎన్యూ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో జార్జియా నేషనల్ యూనివర్సిటీ అవగాహన ఒప్పందం కుదిరింది. ఉన్నవల్లి నివాసంలో జరిగిన కార్యక్రమంలో భాగంగా జేఎన్యూ ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు ఎంఓయూపై సంతకాలు చేస్తారు. ఒప్పందం ప్రకారం అమరావతిలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ స్థాపించడానికి జేఎన్యూ సుమారు 1,300 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ఈ ఒప్పందంతో గ్లోబల్ ఎడ్యుకేషన్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చెందడంతో పాటు 500 మందికి ఉపాధి లభిస్తుంది. అంతర్జాతీయ విశ్వవిద్యాలయ స్థాపనకు మద్దతుగా పెట్టుబడి, సాంకేతికత, ప్రణాళిక రూపకల్పన, ఎక్విప్మెంట్లలో జేఎన్యూ ఉపయోగించుకోవటం ఈ సహకార లక్ష్యం. జార్జియన్ నేషనల్ యూనివర్సిటీతో ఈ ఒప్పందం మన విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యను అందజేయడంతో పాటు ఏపీ విద్యారంగాన్ని ప్రపంచ పట్టణంలో నిలిపేందుకు దోహదపడుతుందని లోకేష్ అన్నారు.
సామాజిక బాధ్యతతో మల్బార్ అందిస్తున్న సేవలు అభినందనీయమని సమాచార శాఖ మంత్రి కొలుసు పాదసారథి అన్నారు. ఏడాదికి భారతదేశం వ్యాప్తంగా 21,000 మంది బాలికల విద్యకు మద్దతుగా 716 కోట్ల రూపాయలను కేటాయించారన్నారు. ఆంధ్ర రాష్ట్రంలోని 142 కళాశాలలో చదువుతున్న 1,928 మంది బాలికల విద్యకు మద్దతుగా ఆంధ్ర రాష్ట్రంలో ఈ స్కాలర్షిప్ల కార్యక్రమానికి గాను 1.67 కోట్లు కేటాయించిందని తెలిపారు. స్థానిక తొమ్మలపల్లి కళాక్షేత్రంలో మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్ను సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 60,000 మందికి భోజనం ఏర్పాటు చేయడం స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆడపిల్లలు పేదరికంతో చదువు ఆగిపోకూడదన్న ఉద్దేశంతో వ్యాపార దృక్పథం కాకుండా సమాజ క్షేమం కోరే మల్బార్ సేవలను ఆదేశంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సిరాజ్ పీకే, రస్ట్ ఆఫ్ ఇండియా రిటైల్ హెడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించిన పెద్దలు ఏదైతే భారతీయులు ఉన్నారో వాళ్ళంతా పెద్ద పెద్ద కాన్వెంట్స్లో, కార్పొరేట్ స్కూల్స్లో ఎక్కడ చదువుకోలే. వాళ్ళంతా కూడా ప్రభుత్వ పాఠశాలల్లో కష్టపడి ఆఖరికి కొంతమంది వీధి దీపాల కింద కూడా చదువుకున్న వాళ్ళు ఈరోజు ప్రపంచంలోనే మంచి పేరు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. సో మరి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ప్రభుత్వ పాఠశాలలో, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో గర్ల్స్ స్టూడెంట్స్కి ఏదైతే ఆర్థిక సాయం ఉందో ఇది చాలా గొప్ప కార్యక్రమంగా నేను భావిస్తా ఉన్నాను. ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మల్బార్ సంస్థను కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే గర్ల్ చైల్డ్ మనందరం కూడా ఏంటంటే పేదరికం మన దేశంలో ఎక్కువ. పేద కుటుంబాల్లో ఆడపిల్లల్ని చదివించడం కంటే కూడా కట్టుబాట్ల పేరు మీదో లేదా ఆర్థిక సమస్యల పేరు మీదో వాళ్ళు ఇంటికి పరిమితం చేయటం, ఇంటి పనులకు పరిమితం చేయటం మనం సర్వసాధారణంగా గ్రామాల్లో చూస్తూ ఉంటాం. దాంట్లో ఒక కారణం ఏంటంటే ఆర్థిక సమస్యలు కూడా ఒక కారణం. మగపిల్లాడిని చదివిస్తే వాడు ఏదో చేసి మనల్ని ఉద్ధరిస్తాడు, లేకపోతే మన కుటుంబాన్ని పోషిస్తాడని చెప్పేసి ఒక మూఢనమ్మకం కానివ్వండి, లేకపోతే అనాదిగా వస్తున్న ఆలోచన కానివ్వండి. కానీ ఈరోజు ఆలోచన మారింది. ఆడపిల్లలే కావాలి, ఆడపిల్లలు కూడా మగపిల్లల కంటే కూడా బాగా నేర్చుకోగలరు. ఏ రంగంలోకి వచ్చినా కూడా మొన్ననే చూసాం సునీత విలియమ్స్ మన భారతదేశం తలెత్తుకునే విధంగా చేసిన మహిళ, మన భారతీయ మహిళ. సో మహిళలు కూడా ఏ రంగంలో పెట్టినా ఆఖరికి పెద్ద పెద్ద బ్యాంకులకి హెడ్స్గా ఉన్నారు మహిళలు, పెద్ద పెద్ద సంస్థలకి హెడ్స్గా ఉన్నారు మహిళలు. వాళ్ళు నిర్వహిస్తున్న సంస్థలన్నీ కూడా ప్రపంచంలో బ్రహ్మాండంగా లాభాల్లో మంచి పేరు ప్రఖ్యాతులతో ముందుకెళ్తా ఉన్నాయి. కాబట్టి మన ఆడపిల్లల్ని కూడా చక్కగా చదివించి వారికి గనక ఈ సమాజం అండదండలు అందిస్తే వాళ్ళు వండర్స్ చేస్తారనే దాంట్లో ఎటువంటి అనుమానం లేదని చెప్పేసి మనం చేస్తామని నేను. కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు మల్బార్ సంస్థ వారు దాదాపు 2,000 మందికి మన 3 జిల్లాల్లోనే కృష్ణా, ఏలూరు, గుంటూరు జిల్లాల్లోనే దాదాపు 1.7 crores మొత్తం దేశం మీద అయితే 95,000 మందికి చదివిస్తున్నట్లున్నారు. వాళ్ళందరూ చదివిస్తున్నందుకు నేను వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. నేను మరి ఈరోజు ప్రభుత్వం కూడా మరి మా ఆడపిల్లలకి ప్రత్యేకంగా అనేక పథకాలు తీసుకొచ్చి వారిని ముందుకు తీసుకెళ్లాలని, మహిళల్ని ముందుకు తీసుకువెళ్లాలని ప్రభుత్వం కూడా అనేక ఆలోచన చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నట్లుగా మాలల సంక్షేమ అభివృద్ధి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పెన్నం సుధాకర్ తెలిపారు. కుల వివక్ష పోకుండా వర్గీకరణ చేయడం అన్యాయమని పేర్కొన్నారు. వివక్ష పూర్తిగా రూపుమాపిన తర్వాతనే వర్గీకరణపై ఆలోచించాలని ఆయన స్పష్టం చేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం మాల, మాదిగ సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యవహరిస్తుందని ఆయన విమర్శించారు. ఆర్టికల్ 341 ప్రకారం వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్న సుధాకర్ మాలల సంక్షేమ సంఘం వర్గీకరణను ఒప్పుకోదని తేల్చి చెప్పారు. ముఖ్యంగా వర్గీకరణ గురించి మేము మాట్లాడుతున్నాము. ఈ వర్గీకరణ మాకు ఎందుకు నచ్చడం లేదంటే అనేకమైనటువంటి కుల వివక్ష ఇంకా చదివిపోలేదు. కుల వివక్ష ఉన్నప్పటికైనా సరే వర్గీకరణ చేస్తున్నారు. ముందు కుల వివక్ష తీసివేస్తే కానీ వర్గీకరణ చేయడానికి వీల్లేదని మా నినాదము. ఈ వర్గీకరణ మేము ఎస్సీ ఎస్టీ ఉపకులాల వర్గీకరణ రద్దు చేసే వరకు ఉద్యమాలు చేస్తామని మాలల సంక్షేమ అభివృద్ధి సంఘం తెలుపుతుంది. కూటమి ప్రభుత్వము మాలలకు మాదిగలకు మధ్య చిచ్చు పెట్టాలని ద్రోహదపడుతుంది. రెండు రాష్ట్రాలు దీన్ని గమనించి విభేద అభిప్రాయాలు లేకుండా ఈ సమస్యపై కూటమి ప్రభుత్వంతో మనల్ని దృష్టి మళ్లించి వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉన్నది.
ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమని ఆర్టికల్ 341 ప్రకారము రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కానీ రాజ్యాంగాన్ని అనుసరించకుండా కూటమి ప్రభుత్వం రాజ్యాంగాన్ని విరుద్ధంగా వర్గీకరణ చేపడుతుంది కాబట్టి ప్రభుత్వము తగిన ఫలితం అనుభవిస్తుంది. తప్పిదము ఎస్సీ వర్గీకరణ చేస్తే మా మాలలంతా కలిసి ప్రాణాలైనా అర్పిస్తాము, కానీ వర్గీకరణను ఒప్పుకోమని మాలల సంక్షేమ అభివృద్ధి సంఘం పెన్నెం సుధాకర్ డిమాండ్ చేస్తున్నాడు. జై భీమ్, జై మాల మహానాడు. రాష్ట్రంలో బీసీలు 52% ఉన్నారని వాళ్లకు 52% రిజర్వేషన్లు ఇవ్వాలని బహుజన సమాజ్ పార్టీ నాయకుడు మాజీ డీజీపీ పూర్ణచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. ఈ మేరకు ఆయన గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ కులగణన లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో బీసీ జనాభా 52%గా తేల్చారని చెప్పారు. ఆ లెక్కల ప్రకారం బీసీలకు విద్యా ఉద్యోగాల్లో స్థానిక సంస్థల పదవుల్లోనూ 52% రిజర్వేషన్లు ఇవ్వాలంటూ ఆయన డిమాండ్ చేయడం జరిగింది. రాష్ట్రంలో బీసీలకి 42% రిజర్వేషన్లు కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది. ఈ రోజున ఈ క్యాస్ట్ సెన్సస్ రిపోర్ట్ ప్రకారం 52% రిజర్వేషన్లు బీసీలకి ఇవ్వాలి. బీసీలకి రిజర్వేషన్లు ఇవ్వటం కోసం ఇదే చంద్రబాబు నాయుడుకి ఈ రోజున 16 మంది ఎంపీలు ఉన్నారు. మోడీకి ఉన్న ఎంపీలు 240 బీజేపీ ఎంపీలు. పక్క రాష్ట్రంలో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమె 69% రిజర్వేషన్లు సాధించింది. ఆమె 12 మంది ఎంపీలతో ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహరావు హయాంలో ఆయన 232 ఎంపీలతో మైనారిటీ ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు జయలలిత ఢిల్లీలో ఉండి క్యాంప్ చేసి 69% రిజర్వేషన్ ని సాధించింది. కమ్మారెడ్లకు ఎట్లా అయితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% 10 రోజుల్లో బీజేపీ ప్రభుత్వం సాధించిందో అదే విధంగా 52% రిజర్వేషన్లు చంద్రబాబు నాయుడు జయలలిత మాదిరిగా చట్టం చేసి వెళ్లి దాన్ని సాధించాలని బహుజన్ సమాజ్ పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తుంది. వాళ్ళు అందరూ ఎస్సీలు గానీ బీసీలు గానీ ఎన్నో 3 రెట్లు 4 రెట్లు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఇది ఒక గ్రామాల వారీగా, మండలాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఈ ఇన్ఫర్మేషన్ ప్రజలకు అందజేస్తాం. వీళ్ళు చేసే సోషల్ మీడియాలో వీళ్ళు కులాల లెక్కను చూపిస్తూ తప్పుదారి పట్టిస్తున్న ఈ ప్రజలకి వాస్తవాల్ని తెలియజేస్తాం. ఇది మా కమిట్మెంట్. మెప్మా ఆర్పీల కాల పరిమితి సర్క్యులర్ రద్దు చేయాలని ప్రభుత్వ జీవో ప్రకారం చెప్పిన విధంగా 10,000 రూపాయల వేతనం ఇవ్వాలని మెప్మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి కె ధనలక్ష్మి డిమాండ్ చేయడం జరిగింది. తక్షణమే ప్రభుత్వం తన సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో మెప్మా ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామంటూ వారు హెచ్చరించారు. ధర్నా చౌక్ నందు మెప్మా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. సిఐటియు ఈ ధర్నాకు మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మెప్మా రాష్ట్ర కార్యదర్శి కె ధనలక్ష్మి మాట్లాడుతూ మెప్మా ఆర్పీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, గ్రేడింగ్ విధానం రద్దు చేయాలని అన్నారు. జీవోలో చెప్పిన విధంగా 10,000 వేతనం ఇవ్వాలని, కూటమి ప్రభుత్వం మెప్మా ఆర్పీల కాల పరిమితి వెంటనే రద్దు చేయాలని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామని చెప్పారని, కానీ నేడు ఆయన ఏర్పాటు చేసిన మహిళా మార్టులు మూసివేసే దుస్థితి నెలకొంది అని అన్నారు. అలాంటి పరిస్థితిలో మహిళలను పారిశ్రామికవేత్తలుగా ఎలా తయారు చేస్తారంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం మారగానే ఆర్పీలను తొలగిస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో మెప్మా ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామంటూ వారు హెచ్చరించారు. మెప్మా ఆర్పీలకి కాల పరిమితి సర్క్యులర్ని రద్దు చేయాలని, వేతనాలకు సంబంధించిన గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేయాలని, ఫేస్ రీడింగ్ రద్దు చేయాలని, కనీస వేతనాల్ని చెల్లించాలని, 5 నెలల బకాయి వేతనాల్ని వెంటనే చెల్లించాలని, గ్రూప్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని, అలాగే ఫేస్ రీడింగ్ని రద్దు చేయాలనే డిమాండ్స్ సాధన కోసం ఈరోజు ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. 5 ఏళ్లుగా వేతనాలు పెరగలేదు. కేవలం 8,000 రూపాయలు ప్రభుత్వం నుంచి చెల్లిస్తామని, ఎస్ఎల్ఎఫ్ నుంచి 2,000 తీసుకోమని ప్రభుత్వం జీవో ఇచ్చింది. కానీ గ్రేడింగ్ విధానం పెట్టడం వల్ల 3,000 నుంచి 6,000 లోపు మాత్రమే వేతనాలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. 10,000 రూపాయల వేతనం ఎవరికి రావడం లేదు. గ్రామ సంఘాల్లో కూడా డబ్బులు లేవు. అందుకనే మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. 10,000 రూపాయల వేతనం ఇస్తానని చెప్పినటువంటి జీవో ఇచ్చినటువంటి ప్రకారం 10,000 రూపాయల వేతనాన్ని
ప్రభుత్వమే చెల్లించాలని మేము కోరుతా ఉన్నాం. గత ప్రభుత్వం మహిళా మార్ట్ల పేరుతోటి పొదుపు మహిళల దగ్గర 100 రూపాయల నుంచి 200, 300 రూపాయలు కూడా కలెక్ట్ చేశారు. మహిళా మార్ట్లు పెట్టారు. ఆ రోజు మేము డబ్బులు ఇవ్వం, మీరు ప్రభుత్వం నుంచే పెట్టుబడి పెట్టమంటే లాభాలు పంచుతామన్నారు. ఈరోజు మహిళా మార్ట్లకు నష్టాలు వచ్చిందనే పేరుతోటి వాటిని మూసేస్తామన్నారు. మేము కోరుతా ఉంది ఏంటంటే డ్వాక్రా మహిళలకి వాళ్ళ ఆర్థిక స్వావలంబన కలిగించేటటువంటి పద్ధతిలో పథకాలు ఉండాలి తప్ప వాళ్ళని మరింత క్షీణింపజేసేటటువంటి పద్ధతిలో ఉండకూడదు. ఈరోజు పొదుపు మహిళలతోటి ప్రభుత్వాలు, బ్యాంకులు వడ్డీ వ్యాపారం చేసే పని చేస్తూ ఉన్నాయి. అందుకని వాళ్ళు ఆర్థికంగా అభివృద్ధిని సాధించేటటువంటి పరిస్థితి చేయలేకపోతా ఉన్నారు. ఒకవైపున ముఖ్యమంత్రి గారేమో పారిశ్రామికవేత్తలు చేస్తామని చెప్తా ఉన్నారు. ఓ పచ్చళ్ళ తయారు చేసేటటువంటి ఒక డ్వాక్రా మహిళ ఆమె ఉత్పత్తి చేసినటువంటి దానికంటే కూడా తక్కువ రేటుకి ప్రభుత్వం కొంటుంది, ఎక్కువ రేటుకి మళ్ళీ డ్వాక్రా మహిళకు అమ్ముతుంది. ఏ రకంగా వాళ్ళు ఆర్థిక స్వావలంబన పొందుతారని అడుగుతా ఉన్నాం. అందుకనే పొదుపు మహిళల దగ్గర మహిళా మార్ట్ల పేరుతో కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ని అంతా తిరిగి చెల్లించాలి, కనీస వేతనాలు ఇవ్వాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. 3 ఏళ్లకి తొలగిస్తామనే పేరుతో రాజకీయ వేధింపులు పెరిగాయి. మా ప్రభుత్వం వచ్చింది, మీరు వెళ్ళిపోండి, మా వాళ్ళని పెట్టుకోవాలి, ఇది పెరిగింది. ఆర్పీఎల్ని మూకుమ్మడిగా తొలగించేటటువంటి పని చేస్తున్నారు. సొసైటీ యాక్ట్ ప్రకారం ఒక ఆర్పీని తొలగించాలంటే ఎస్ఎల్ఎఫ్కి సంబంధించి జనరల్ బాడీ వేయాలి. ఆ జనరల్ బాడీలో ఆమె ఏం తప్పు చేసిందో నిరూపించాలి, ఆ తర్వాత ఆమెను తీసేయాలి. ఇవన్నీ జరగడం లేదు. రాజకీయ వేధింపులు పెరిగాయి, అక్రమ తొలగింపులు పెరిగాయి. ఈ డిమాండ్ల సాధన కోసమే మేము ఈరోజు రాష్ట్ర ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యల పరిష్కారం చేయాలి. లేని పక్షంలో రాబోయే కాలంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. వినియోగదారుల హక్కులు మరింత బలోపేతం చేసే దిశగా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాబోయే రోజుల్లో వినియోగదారుడే కింగ్ అనే దిశగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. వినియోగదారుల హక్కుల పట్ల వారిలో చైతన్యం పెంచే దిశగా కృషి చేయాలంటూ ఆయన పిలుపునిచ్చారు. సివిల్ కోర్టు ప్రాంగణంలో వినియోగదారుల కమిషన్ 2వ బెంచ్ ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. సందర్భంగా బీబీఏ హాల్లో ఏర్పాటైన సభలో మంత్రి మాట్లాడుతూ వినియోగదారుల హక్కులు మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. ఇందులో భాగంగా మచిలీపట్నం వెళ్లే అవసరమే లేకుండా విజయవాడలోనే వినియోగదారుల 2వ బెంచ్ ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. మోసపూరిత ప్రకటనలు, నాణ్యత లేని సరుకులు, తూకంలో మోసాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాటిని ఎదుర్కొనేందుకు గాను వినియోగదారుల హక్కులు మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆ దిశగా రాబోయే రోజులు వినియోగదారుడే కింగ్ అనే విధంగా వారి హక్కుల పట్ల చైతన్యపరుస్తున్నామని మంత్రి వివరించారు. వినియోగదారుల కేసుల పరిష్కారానికి సంబంధించిన గణాంకాలు మంత్రి ఈ సందర్భంగా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, బీబీఏ ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. వినియోగదారుల పరిరక్షణ చట్టం 1986ను అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాష్ట్ర స్థాయి కమిషను, అదేవిధంగా వివిధ జిల్లాలకు ఉన్న జిల్లా స్థాయి కమిషన్లు ఏర్పాటు చేయడం అనేది పౌర సరఫరాల శాఖ నుంచి వినియోగదారుల కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో కూడా వినియోగదారులకు భరోసా కల్పించడానికి ఎక్కడైతే మోసపూరిత ప్రకటనల వలన, నాణ్యత లేని సరుకుల వలన వాళ్ళు ఇబ్బంది పడడమో, సహజంగా అనేక సందర్భాల్లో వినియోగదారులకు ఉన్న హక్కుని ఉపయోగించుకోవడానికి కోసం ఇది ఒక అద్భుతమైన వేదిక. అయితే సమాచార లోపం వలన పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి సమాచారం అందించాలనే ఒక ప్రయత్నం మా శాఖ నుంచి మేము చేస్తున్నాం. ఇప్పుడే నేను కమిషనర్ గారిని కూడా కోరాను, రాష్ట్ర వ్యాప్తంగా కన్జ్యూమర్ క్లబ్లు ఏర్పాటు చేయడం, వీలైతే పాఠశాలలోనూ కాలేజీల్లోనూ అందరికీ కూడా అవగాహన పెంచే విధంగా ఒక ప్రయత్నం రాబోయే రోజుల్లో చేస్తాం. దీంతో పాటు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ వినియోగదారుల విషయంలో మాత్రం రిడ్రెసల్ కానివ్వండి, గ్రీవెన్సెస్ కానివ్వండి చాలా బాగా రెక్టిఫై చేసే విధంగా ఈ కేసెస్ పరిష్కారంలో చొరవ చూపిస్తూ ఉన్నారు. దాదాపు 1,33,757 కేసులు నమోదైతే ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ 1,30,000 కేసులు పరిష్కారం చేశారు. జిల్లా స్థాయిలో 50 లక్షల వరకు, రాష్ట్ర స్థాయిలో 2 కోట్ల వరకు ఎవరైనా వినియోగదారుడు వాళ్ళు నివసిస్తున్న ప్రాంతంలో గౌరవ కోర్టుని ఆశ్రయించి తనే ఆర్గ్యూ చేసుకోవచ్చు, లేదా న్యాయవాదుల సలహాతోటి వాళ్ళు సంప్రదించి వాళ్ళ ద్వారా కూడా ఆర్గ్యూ చేసుకోవచ్చు. వినియోగదారుడికి ఇవ్వాల్సిన ప్రొటెక్షన్ ఒక హక్కుగా, ఒక బాధ్యతగా ప్రభుత్వం నుంచి మేము అందరం కూడా సిద్ధమవుతాం. ఇందులో ఎవ్వరు కూడా ఒకరిని చూసి ఉపేక్షించాల్సిన అవసరం లేదు. ఎటువంటి సంస్థ అయినా సరే, ఎటువంటి ప్రోడక్ట్ అయినా సరే, అంతిమంగా కన్జ్యూమర్ ఈజ్ అ కింగ్. కన్జ్యూమర్ని కాపాడే విధంగా
వినియోగదారుడికి హక్కు వచ్చే విధంగా మేము నూతనంగా కొత్త ఆలోచనలతోటి ఫర్ ద ఫస్ట్ టైం భారతదేశంలో డిజిటల్ అవేర్నెస్ కూడా పెంచే విధంగా మేము ఒక క్యాంపెయిన్ చేపట్టబోతున్నాం ఈ సంవత్సరం నుంచి. సో జూన్ నాటికల్లా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పాఠశాలలోనూ ప్రతి జూనియర్ కాలేజీల్లోనూ వినియోగదారుల యొక్క హక్కు గురించి మేము చేయాల్సిన కార్యక్రమాలు ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లే విధంగా చేస్తాం. నాణ్యతలో ఎక్కడ పొరపాటు లేకుండా, కొలతల్లో కానివ్వండి, వెయిట్స్ అండ్ మెజర్స్లో ఎక్కడ పొరపాటు లేకుండా ఖచ్చితంగా మా డిపార్ట్మెంట్ నుంచి మేము ఆ విధంగా మేము బలపరుస్తూ ఉంటాం. ప్రత్యేకంగా అదనపు బెంచ్ ఈ రోజున ప్రారంభించినందుకు బెజవాడ బార్ అసోసియేషన్లో మనస్ఫూర్తిగా నేను వారందరూ కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఎంతో ఉత్సాహంగా చొరవ చూపించారు. ఇక్కడి నుంచి వినియోగదారుడు ప్రతిరోజు మచిలీపట్నంకి వెళ్ళాలంటే అనవసరమైన ప్రయాణం, అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇంకా అందుబాటులో తీసుకొచ్చేటట్టు ఈ కార్యక్రమం ఈరోజు చేపట్టాం. వాళ్ళందరినీ కూడా నేను టీంని అభినందిస్తున్నాను. ఎందుకంటే నిజంగా వాళ్ళు నెల రోజుల నుంచి అహర్నిశలు కృషి చేశారు. అది సాధ్యమైనందుకు, ఈ రోజున ఇటువంటి కార్యక్రమం చేసుకుంటున్నందుకు ప్రతి ఒక్కరిని వాళ్ళు చూసిన చొరవ, అట్ ద సేమ్ టైం వాళ్ళు వినియోగదారుడికి మరింత మెరుగైన సేవలు అందించడానికి చేసిన ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా డిపార్ట్మెంట్ నుంచి మేము అందరం కూడా అభినందిస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురం గ్రామంలో 31 వైద్య బృందాలతో సార్వత్రిక క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఇటీవల అసెంబ్లీ సమావేశంలో అనపతి శాసనసభ్యులైనటువంటి బలభద్రపురంలో క్యాన్సర్ కేసులు అధికంగా నమోదవడంతో పాటు మరణాలు కూడా సంభవించినట్లుగా సభ దృష్టికి తెచ్చారని పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గ్రామంలో సమగ్ర క్యాన్సర్ సర్వేను ప్రారంభించడం జరిగిందన్నారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ ఆరోగ్య శాఖ ఇప్పటికే నవంబర్ 2024 నుండి నోటి, రొమ్ము మరియు గర్భాశయ క్యాన్సర్ నిర్ధారణ చేసే సార్వత్రిక క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహిస్తుందని, ఇప్పటికే 47% జనాభాను కవర్ చేయడం జరిగిందని తెలిపారు. బలభద్రపురం గ్రామంపై ప్రత్యేక దృష్టి సారించి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలకై 31 వైద్య బృందాలు నియమించగా వారిలో బహుళ ప్రయోజన ఆరోగ్య కార్యకర్తలు, సహాయక నర్సులు మరియు గుర్తింపు పొందిన సామాజిక ఆరోగ్య కార్యకర్తలు ఉన్నారు. వీరికి 7 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైద్యులు మరియు కాకినాడ వైద్య కళాశాల, GSL వైద్య కళాశాల నిపుణులు తగిన సహాయం అందజేస్తున్నాయని తెలిపారు. బలభద్రపురం పేరు చాలా విస్తృతంగా అనిపిస్తోంది. దానికి ప్రధాన కారణం అనపర్తి గౌరవ శాసనసభ్యులు అసెంబ్లీ సమావేశంలో చివరి రోజు నాడు బలభద్రపురంలో అత్యధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని, అత్యధిక సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయని వారు అసెంబ్లీ వేదికగా ప్రస్తావించారు. వారి వ్యాఖ్యల్ని పరిగణలోకి తీసుకున్న ఆరోగ్య శాఖ ఒక సమీక్ష నిర్వహించి 31 టీంలని బలభద్రపురంకి పంపడం జరిగింది. దాంట్లో కాకినాడ GGH నుంచి లేదా GSL నుంచి మెడికల్ ఆంకాలజిస్టులని, స్పెషలిస్టులని, అదేవిధంగా అనేక మంది డాక్టర్లని, MLHPలని, ANMలని, ఆశాలని కూడా 31 మెడికల్ టీంలని అక్కడికి పంపడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య శాఖ చాలా ముందుగానే అప్రమత్తమై వీటికి సంబంధం లేకుండా, బలభద్రపురం విషయానికి సంబంధం లేకుండా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ 3.0 సర్వేలో భాగంగా ఈ రాష్ట్రంలో హైపర్ టెన్షన్, డయాబెటీస్తో పాటు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు కూడా నిర్వహించడానికి శ్రీకారం గత సంవత్సరం నవంబర్ 14 మొదలుపెట్టింది. అదేవిధంగా ఓరల్ క్యాన్సరు మొత్తంగా కలిపి 4,09,90,000 అంటే దాదాపు 4,10,00,000 మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం మొదలుపెట్టాం. దీంట్లో ఇప్పటిదాకా 47% అంటే 1,92,00,000 మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం జరిగింది. దాంట్లో దాదాపుగా 60,000 మంది సర్వైకల్ క్యాన్సరు, 50,000 చిల్లర ఓరలు, అదేవిధంగా బ్రెస్ట్ క్యాన్సర్, మొత్తం కలిపి 1,45,000 మంది సస్పెక్టెడ్ కేసెస్ వచ్చాయి. 1,45,649 మంది ఐడెంటిఫై అయ్యారు. దాంట్లో 95,243 కేసులు మెడికల్ ఎగ్జామినేషన్ చేయడం జరిగింది. దాంట్లో కన్ఫర్మ్డ్ కేసెస్ ఓరల్ కింద 878 రాగా, బ్రెస్ట్ 1,024 వచ్చాయి, సర్వైకల్ 408 వచ్చాయి. ఇది 1,45,000కు గాను మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత 95,000 మెడికల్ ఎగ్జామినేషన్ చేయగా ఇవి వచ్చింది. వీటిని ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్లకి ఏదైతే టీచింగ్ హాస్పిటల్స్లో పెట్టామో అక్కడికి పంపి తర్వాత వీటిలో పాజిటివ్ కేసెస్ని గుర్తించడం జరుగుతుంది. అయితే వీటిలో సస్పెక్టెడ్ కేసెస్లో 10 నుంచి 15% పాజిటివ్ కేసెస్ వచ్చే అవకాశం ఉంది. వీటిని అయితే మేము నిర్వహించిన ఈ సర్వేలో మొదటి సర్వే మేము నవంబర్ 14 తేదీ మొదలుపెట్టి 6 నెలల్లో ఈ 4,10,00,000 మందికి పరీక్షలు నిర్వహించాలని
ఒక టార్గెట్ పెట్టుకుంటే ఇప్పటిదాకా 47 లక్షలు. ఎందుకంటే ప్రజలు కాస్త వాలంటరీగా ముందుకు రాకపోవడం ప్రధాన కారణం. అందుకని గతంలో కూడా అనేక సార్లు పత్రికా మాధ్యమంగా కానీ అనేక వేదికల మీద కూడా మేము ప్రజల్ని విషయం మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేశాం. ఇది ఒక ఎత్తు అయితే బలభద్రపురానికి సంబంధించి ఇప్పుడు మేము చెప్పినట్టుగా ఈ జరగడం అనేక రకాల కథనాలు వార్తలు వీటి మీద రావడంతో మేము వీటి మీద సమీక్ష నిర్వహించి నేను చెప్పినట్టు 31 మెడికల్ టీమ్స్ని అక్కడ పంపడం జరిగింది. దాంట్లో మొత్తంగా 2 రోజుల పాటు 22, 23 మార్చి రోజుల్లో మొత్తం 10,800 మంది అక్కడ జనాభా ఉంటే 3,500 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. వాటిలో ఎలిజిబుల్ 2,803 హౌస్ హోల్డ్స్కి గాను 8,830 ఇండివిజువల్స్ని ఎలిజిబుల్ అంటే 18 లోపల చిన్న పిల్లల్ని చేయం కాబట్టి ఆ ఎలిజిబుల్ క్యాండిడేట్లని 8,830 మందిని చేయగా దాంట్లో 38 కేసులు సస్పెక్టెడ్ కేసెస్ వచ్చాయి. గతంలో ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్న కేసులు 17 కేసులు ఉన్నాయి. కన్ఫర్మ్ అయ్యి ట్రీట్మెంట్ పూర్తయిన కేసులు 15 కేసులు ఉన్నాయి. అంటే ఇప్పటికే ఆ గ్రామంలో ఉంటున్న కన్ఫర్మ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్న కేసులు ట్రీట్మెంట్ పూర్తయిన కేసులు 32 ఉన్నాయి. గత 3 సంవత్సరాల్లో బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ కారణంగా 19 మరణాలు సంభవించాయి. ఇప్పుడు 32 యాక్టివ్ కేసెస్ ఉంటే కన్ఫర్మ్డ్ పాజిటివ్ కేసెస్ ఉంటే 38 సస్పెక్టెడ్ కేసెస్లో 10 నుంచి 15% అంటే 5 నుంచి 6 రావచ్చు, 4 రావచ్చు, లేదా 6 రావచ్చు, లేదా 3తో ఆగిపోవచ్చు కూడా. సో ఇంకో 32కు ఇంకో 3 నుంచి 5, 6 దాకా పెరిగే అవకాశం ఉందండి. పూర్తిగా దాన్ని బట్టి చూస్తే మనకు అర్థమయ్యేదంటే 35 నుంచి 38 దాకా కేసులు ఉండే అవకాశం ఉంది. ఇది ప్రధానంగా కారణం. ఇది వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఏప్రిల్ మొదటి వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్. వేసవి ప్రణాళికపై వివిధ శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష. పాఠశాలల్లో వాటర్ బిల్లు విధానం అమలు చేయాలని అధికారులకు ఆదేశం. మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఎంఓయూపై సంతకాలు చేసిన జార్జియన్ నేషనల్ యూనివర్సిటీ, ఏపీ ప్రభుత్వ ప్రతినిధులు. ప్రస్తుత ట్రెండ్కు అనుగుణంగా పాఠ్యాంశాలు, ఏ రంగంలో ఉత్తమ పద్ధతులపై శిక్షణ. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారం వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.